మూసీ నిర్వాసితుల గురించి ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అర్ధరాత్రైనా తెలంగాణ భవన్ గేట్లు తెరిచే ఉంటాయంటున్నారు. బాధితులంతా తమ దగ్గరికి రావాలంటున్నారు. ఎస్, బాధ్యత గల ప్రతిపక్షంగా అనాల్సిన మాటలే. కానీ ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. మేము నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రస్తుత ప్రభుత్వం పదే పదే చెబుతున్నా సరే పాత పాటే పాడుతున్నారు గులాబీ లీడర్లు. అధికారంలో ఉంటే ఒకలా చాలా నిర్దాక్షిణ్యంగా వారిని ఇవాక్యువేట్ చేయించాలి, వారిని కూలగొట్టుకోమనాలి. వారు మొండిగా మాట వినే పక్షంలో అనుకుంటే చాలా కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్షంలో మరోలా యాడికెళ్ళో బతుకు తెరువు కోసం వచ్చిన రేకో 2 రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తారు. కావాల్సుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు. ఆ పని తొలగిపోతోన్న కారు మప్పు, బయటపడుతున్న అసలు కథలు, పేదల జీవితాలతోనే ఆటలు. గత 10 ఏళ్లు చెప్పింది మాటలే. ప్రక్షాళన చేస్తుంటే ఆటంకాలు. చాలా నిర్దాక్షిణ్యంగా వారిని ఇవాక్యువేట్ చేయించాలి, వారిని కూలగొట్టుకోమనాలి. వారు మొండిగా మాట వినే పక్షంలో అనుకుంటే చాలా కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం సహకారం కూడా తీసుకోండి. చూసారుగా కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన కామెంట్లు. కబ్జాలపై బుల్డోజర్లు పెట్టండి, జేసీబీలు తీసుకురండి, నిర్దాక్షిణ్యంగా కూల్చుకుంటూ వెల్లుడే, ఎవ్వరినీ లెక్క చెయ్యొద్దు. రైట్, అధికారం పోయింది. ఇప్పుడేమో ఇలా. ఆయన ఎవడు కడతాడు అక్కడ ఇల్లు? దిక్కు లేకపోతే యాడికెళ్ళో బతుకు తెరువు కోసం వచ్చిన రేకో 2 రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు. కావాల్సుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు. ఆ పని చెయ్యరు ఎవరు. పేదవాళ్ళు దిక్కులేక కట్టుకుంటే ఆడికి వచ్చి కట్టుకుంటారు. వాళ్ళని తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తారు, బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొడతారు. అంతలోనే ఎంత మార్పు అనుకుంటున్నారా? ఇదే రంగులు మార్చిన రాజకీయమని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్న పరిస్థితి. అధికారంలో ఉన్న గత 10 ఏళ్లు కేవలం మాటలకే పరిమితమయ్యారు. ఇప్పటి ప్రభుత్వం ఫుల్ యాక్షన్ లోకి దిగటంతో జీర్ణించుకోలేకపోతున్నారా అన్న డౌట్లొస్తున్నాయి. మూసీ అద్భుతంగా మారితే పేరు తమకు రాకుండా పోతుందా అన్న టెన్షన్ లో ఉన్నారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. చెయ్యరు, చెయ్యనివ్వరు అన్నట్లుగా తాజా పరిస్థితులు చూస్తే అర్థమవుతుందంటున్నారు. అవును, బీఆర్ఎస్ నేతల తీరు చూస్తే ఊసరవెల్లి కూడా పరేషాన్ అయ్యేలా సీన్లు కనిపిస్తున్నాయంటున్నారు. ఇప్పుడు మాట మాట్లాడితే మూసీ పరివాహక జనం మా వాళ్లే, వారి ఇండ్లు ఖాళీ చేయటానికి వీల్లేదు, బుల్డోజర్లు ఎలా వస్తాయో చూస్తాం, మేమే అడ్డంగా ఉంటాం, కోర్టుల్లో కేసులు వేస్తాం, తెలంగాణ భవన్ గేట్లు తెరిచే ఉంచుతాం, మీతోనే ఉంటాం, మీతోనే పోరాడుతామని హరీష్ రావు, కేటీఆర్ దగ్గర నుంచి ఏ లీడర్ ను కదిపినా ఇవే డైలాగులు మూసీ వరదలా తన్నుకొస్తున్నాయి. కానీ ఫ్లాష్ బ్యాక్ లో సీన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంప్లీట్ గా చేసిందొకటి, ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నది ఇంకొకటి. రాహుల్ గాంధీ గారు బుల్డోజ్ రాజ్యానికి మేము వ్యతిరేకమని, బుల్డోజ్ రాజ్యం పోవాలని గంభీరమైన ఉపన్యాసాలు రాహుల్ గాంధీ గారు ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ తెలంగాణలో, హైదరాబాద్లో బుల్డోజర్ రాజ్యమే నడుస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వెంటనే బుల్డోజ్ రాజ్యాన్ని ఆపండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి బలవంతంగా మీరు వెళ్తారా వెళ్ళరా అని మెడ మీద కత్తి పెడుతున్నారు. ఎందుకు నంబరింగ్ చేస్తూ ఉన్నారు? డ్రోన్లు పెట్టి ఎందుకు మీరు పైనుంచి FTL డిసైడ్ చేస్తున్నారు? ఆ FTL కానీ బఫర్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పెడుతున్నారు. అంటే పేదల ఇల్లు కూలుస్తారట, పెద్ద పెద్ద బడా కంపెనీలకు ఆ భూములు కేటాయించి అక్కడ సుందరీకరణ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. మూసీ విషయంలో అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు. వారి చర్యలు ఎవరికీ అర్థం కావటం లేదు. మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, లేక డైలమాలో ఉన్నారా? కన్ఫ్యూజన్ లో ఏం చేస్తున్నారో వారికే అర్థం కావటం లేదా అంటే అవునన్న సమాధానమే వస్తోంది.
నిజానికి మూసీ పరివాహకంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి అక్కడే నివాసం ఉంటున్న వారికి ఇండ్లు కేటాయించి తరలిస్తామని ప్రభుత్వం ఎంత చెప్తున్నా నో అంటే నో అన్న స్టాండ్ పై బీఆర్ఎస్ నేతలుంటున్నారు. నిర్వాసితులను తరలించి క్లెయిమ్ చేస్తే గులాబీ పార్టీకి వచ్చిన ఇబ్బందేంటో ఎవరికీ అర్థం కావటం లేదు. పోనీ ఇది కొత్తగా చేపట్టిన ప్రాజెక్టా అంటే అది కాదు. గులాబీ పార్టీ గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ ఉన్నదే. అయితే అది పేరుకే, నిధులు ఇచ్చింది లేదు, పనులు చేసింది లేదు. కేసీఆర్ నుంచి కేటీఆర్, హరీష్ రావు వరకు మూసీ ప్రక్షాళనపై అందరూ భారీ భారీ డైలాగులు కొట్టిన వారే. కానీ ఇప్పుడు మాత్రం ప్రక్షాళన వద్దంటున్నారు. నిర్వాసితులు అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. గత 10 ఏళ్లు మాటలు తప్ప చేతలు లేకుండా పోయాయి. ఇప్పుడు చేతల్లో చూపిస్తుంటే వద్దని అడ్డుపడుతున్నారు. ఇదో వితండవాద రాజకీయంగా మారింది. అసలు గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పటి చేతలకు అస్సలు పొంతన లేకుండా పోతోంది. 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడే. నంబర్ 1. కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినారో సమస్యను, ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం మీద సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. సో ఇక్కడ రాజకీయమే మెయిన్ ఆబ్జెక్ట్. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చేయాలనుకుంటున్న ఏ పోరాటం కూడా పెద్దగా సక్సెస్ కావటం లేదు. ఏది కలిసి రావటం లేదు. ఏది ముట్టుకున్నా భగ్గుమంటోంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మూసీ నిర్వాసితులు దొరికారు. వారికి తెలంగాణ భవన్ గేట్లు తెరిచే ఉంచుతామంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ కు వెళితే నాటి ప్రగతి భవన్ గేట్లు కూడా ఎవ్వరికి తెరవలేకపోయారు. చాలా మంది భూ బాధితులు, నిర్వాసితులు పెట్రోల్ పోసుకుని ఆందోళన చేసిన వారిని అట్నుంచి అటే తన్ని తరిమేశారు తప్ప గద్దర్ లాంటి వాళ్లు కూడా వెళితే ఎర్రటెండలో గంటల కొద్దీ వెయిట్ చేయించి గేట్లు కూడా తెరవలేకపోయారు. ఇప్పుడు మాత్రం అందరికీ తెలంగాణ భవన్ గేట్లు తెరిచే ఉంచుతామనటం ఫక్తు రాజకీయమే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. For more videos like this, subscribe Big TV channel.